వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గాజువాకల నుంచి టీడీపీ అభ్యర్థిగా ఈ రోజున గంటా బొందువు అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఆయన ఎవరో కాదు, పర్చూరి భాస్కర్ రావు. ఈరోజు గాజువాక అనేది ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఒక హాట్ సీట్గా ఉంటూ వచ్చింది. ఎందుకంటే అత్యంత కీలకమైన గాజువాక లాంటి ఒక స్థానం నుంచి 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ 2 చోట్ల నుంచి పోటీ చేశారు, భీమవరం అండ్ దెన్ గాజువాక. ఆ రోజు గాజువాక నుంచి చూసినట్లయితే సోలోగా వెళ్ళాయి పార్టీలన్నీ కూడా. ఇక వైఎస్ఆర్సీపీ వైపు నుంచి అత్యంత సీనియర్ నేతగా ఉన్న తిప్పల నాగిరెడ్డి అక్కడి నుంచి బరిలో నుంచున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ వేవ్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేవ్ కావచ్చు. ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోవడం జరిగింది గాజువాక నుంచి, అటు భీమవరం నుంచి కూడా. ఇక గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి గెలుచున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో తిప్పల నాగిరెడ్డిని టికెట్ ఆశిస్తూ వచ్చారు. ఆయనకి టికెట్ ఇవ్వకుంటే తనకి ఇవ్వాలని చెప్పి ఆయన కొడుకు దేవాన్ రెడ్డి కూడా ఎప్పటి నుంచో టికెట్ కోరుతూ వచ్చారు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, కనీసం దేవాన్ లాంటి వాళ్ళని కన్సర్న్లో కూడా తీసుకోకుండా ఈ రోజున అక్కడ హఠాత్తుగా అభ్యర్థిని మార్చేసే ప్రయత్నం చేశారు షఫలింగ్ పేరుతోని. సో ఈరోజు అక్కడ వరకుడి రామచంద్రరావుని తీసుకొచ్చి ఒక అభ్యర్థిగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి గుడివాడ అమర్నాథ్ లాంటి మంత్రులు కూడా అక్కడ ఆ సీట్ కోరుతూ వచ్చారు. ఎవరిని కన్సల్టేషన్ కింద తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఆ టికెట్ని వరకుడి రామచంద్రరావుకి అనౌన్స్ చేయడం మీద అటు తిప్పల నాగిరెడ్డి వర్గం చాలా ఆగ్రహంగా ఉంది. దేవాన్ లాంటి వాళ్ళు ఇప్పటికే తిరుగుబాటుకు కూడా జగన్మోహన్ రెడ్డి మీద సిద్ధమై ఉన్నారు. ఇక ఇటువైపు నుంచి చూసినట్లయితే గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేకుంటే టీడీపీనే పోటీ చేస్తుందా అనే అంశం అయితే ఎప్పటి నుంచో ఒక హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి. సో అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యంగా రెండు సీట్లు మనం చూసుకుంటే అటు భీమవరం కానీ ఇటు గాజువాక కానీ ఎక్కువగా గోదావరి జిల్లాల నుంచి పోటీ చేసేందుకే పవన్ కళ్యాణ్ సుముఖంగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. అటు భీమవరం కానీ కాకినాడ కానీ పిఠాపురం లాంటి చోట నుంచి పవన్ బరిలో దిగుతున్నారనేది జనసేన నేతల నుంచి వస్తున్న ఒక లీక్. అయితే ఇటువైపు నుంచి చూస్తే అయితే గాజువాక తాను పోటీ చేసినా చేయకున్నా గాజువాక సీటు మాత్రం తమకే కావాలని కూడా జనసేన పట్టుబడుతూ ఉంది. కానీ అక్కడి నుంచి చూసినట్లయితే టీడీపీ వైపు నుంచి చూసినట్లయితే కూడా పల్లా శ్రీనివాస్ లాంటి వాళ్ళు అక్కడి నుంచి బరిలో ఉన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష కూడా చేపట్టి ఆయన వార్తల్లోకి ఎక్కారు. ఒక వివాద రహితుడిగా ఆయనకు పేరుంది. అలాంటి వ్యక్తికి టీడీపీ టికెట్ ఇవ్వాలని కూడా అనుకుంటూ వచ్చింది ఇప్పటిదాకా. అయితే ఈసారి చూసినట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆ సీట్ జనసేన ఖాతాలోకి వెళ్ళబోతుందని కూడా అంటున్నారు. అందుకే జనసేన వైపు నుంచి గంట తన బంధువు అయిన పర్చూరి భాస్కర్ రావుకి అక్కడి నుంచి టికెట్ ఇప్పించుకోబోతున్నారు అంటున్నారు. ఇక్కడ గంట సీటు విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశానికి సంబంధించి చోడవరం లాంటి కమెంట్స్ కూడా, భీమిలి లాంటి కమెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి, నార్త్ కాకుండా. ఈసారి ఇలాంటి పరిస్థితుల్లో తన బంధువు అయిన భాస్కర్ రావు నటు జనసేనలోకి పంపించి గాజువాక టికెట్ ఇప్పించే విధంగా ఆయన పావులు కదుపుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యంలో కూడా ఉన్నారు ఆయన. తర్వాత చిరంజీవితో అత్యంత సాన్నిహిత్యం ఉంది, పవన్ కళ్యాణ్తో కూడా అంత క్లోజ్నెస్ ఉంది. అందుకే ఈ రోజున ఆ దిశగా ఆయన పావులు కదుపుతున్నారు. అందుకే గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా ఉంటే తన బంధువు అయిన పర్చూరు భాస్కర్ రావుకి అక్కడ సీట్ ఇప్పించేందుకు గంటా సిద్ధమయ్యారు. ఈ దిశగా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే గంటాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఒక టాక్ అయితే నడుస్తూ వస్తోంది ఆ గాజువాక కాన్స్టిట్యున్సీలో. మరి ఇలాంటి టఫ్ ఫైట్ నడుమ గాజువాక సీటుని ఎంతవరకు కూడా జనసేన కైవసం చేసుకుంటుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.